యూజ్‌గా ఫాలో అయింది కాబట్టి. బట్ ఏమైంది రివర్సల్ అయిందనమాట. ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ అయిందో మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే. ఇంకా మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందేమో మనం యాస్ పర్ మన ట్రేడ్ సెటప్ బట్టి మార్కెట్ అనేది పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయ్యి రిట్రేస్‌మెంట్ జరిగిందో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్‌లో అయితే ఒక ర్యాలీ అయితే జరిగింది. బయింగ్ ర్యాలీ. కానీ మనం ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకంటే నాకెక్కడ అంటే కొద్దిగా రిస్కీ ట్రేడ్ అనిపించిందనమాట. ఎందుకంటే మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి ఈ రేంజ్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందనిపించింది. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను. సో, మన రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్ మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోతుందో చెప్తాను చూడండి. సో, రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. రేపు మార్కెట్ కూడా ఇంకా పాజిటివ్‌గానే ఉండబోతుంది. సో, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తా చూడండి. ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 51,445, 50,871, 50,479